నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజుల్లో అందరూ కూడా ఫ్రైడ్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే డీప్ ఫ్రై గానివ్వండి, ఇలాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువ వేడి చేసి, అలాగే హీట్ చేసి, మంట ఎక్కువ పెట్టి వండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైద్యులైతే అంటున్నారు. సో, అవేంటి? ఎక్కువ హీట్‌లో మనం వండకుండా అంటే ఎక్కువ రోస్ట్ చేయకుండా, ఫ్రై చేయకుండా తినాల్సిన పదార్థాలేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పొటాటో. పొటాటో అనేది డైలీ లైఫ్‌లో ఏదో ఒక టైంలో తింటూనే ఉంటారు. చిప్స్ కానివ్వండి, పొటాటో ఫ్రై గానివ్వండి ఇలా. సో, డైలీ లైఫ్‌లో పొటాటో అనేది ఒక ఫుడ్ కింద మారిపోయింది. ఏదో ఒక రకంగా పొటాటో అయితే తింటున్నాం. సో, ఈ పొటాటోని ఎక్కువ ఫ్లేమ్ పెట్టి వండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. సో, దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే మంచిది. అండ్ ఇంకోటొచ్చేసరికి బ్రెడ్. బ్రెడ్ కూడా ఎవ్రీడే మార్నింగ్ చాలామంది బ్రేక్‌ఫాస్ట్ కింద తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ టోస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇది ఎక్కువ కాకుండా లైట్‌గా మీడియం ఫ్లేమ్‌లో టోస్ట్ చేసుకొని తినడం మంచిది. ఎక్కువగా టోస్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైద్యులైతే అంటున్నారు. అండ్ ఇంకోటొచ్చేసరికి చికెన్. చికెన్ కూడా చాలామంది డీప్ ఫ్రై గానివ్వండి, చికెన్ జాయింట్స్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు చూసుకుంటే చికెన్ 65 గానివ్వండి, ఇలా ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్‌ని బాగా హీట్ చేసి కుక్ చేసుకునే ఫుడ్స్ అనేవి మనకి ఆరోగ్యానికి చాలా సమస్యలు తీసుకొస్తూ ఉంటాయి. చాలా నష్టాన్ని తీసుకొస్తూ ఉంటాయి. అండ్ ఈ చికెన్ కూడా హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచిది. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకొని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలైతే ఉండవు. అండ్ ఇంకోటొచ్చేసరికి ఫైనల్‌గా ఫిష్. ఫిష్ కూడా చాలామంది కర్రీ కాకుండా ఫ్రై తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఫిష్‌ని కూడా హై ఫ్లేమ్‌లో పెట్టి మీరు ఫ్రై చేస్తే గనక సో, దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైద్యులైతే అంటున్నారు. సో, ఈ ఫుడ్స్ అన్నీ కూడా మన డైలీ లైఫ్‌లో తింటూనే ఉంటాము. అండ్ అవేంటంటే ఎక్కువ ఫ్లేమ్‌లో కాకుండా తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఆరోగ్యానికి ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుంది. సో, ఇదండి ఈరోజు హెల్త్ టిప్. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.